తన రాక ఆలస్యం అవుతున్న కొద్దీ గుండె వేగం పెరిగిపోతూ పెళ్లి కూతురుగా హర్షి ఎలా ఉందో చూడాలన్న తన ఆరాటాన్ని ఇంకా పెంచేస్తూ ఉంది. మాటిమాటికి ఎంట్రన్స్ వైపు చూస్తున్న రిషిని చూసి, బాబు, మనిషి అయితే ఎక్కడున్నారు కానీ మీ ధ్యాస ఇంకెక్కడో ఉన్నట్టుంది. మండపంలో దేవతలు కొలువై ఉంటారు. మీరిలా ఏకాగ్రత లేకుండా పూజ చేసిన ఫలితం ఉండదు. కాస్త మనసు ఇక్కడ లగ్నం చేసి పూజ చేయండి అన్నారు పంతులు గారు. పంతులు గారి మాటలు విన్నాక సారీ అని చెప్పి పూజ మీద ధ్యాస పెట్టాడు. కాసేపటికి అదిగో పెళ్ళికూతురు వచ్చింది అని ఎవరో అన్న మాట తన చెవిన పడగానే రివున తలెత్తి చూసేలోపు తన ఆశల మీద నీళ్లు చల్లుతూ తెర అడ్డుగా పెట్టారు. దాంతో రిషి మొహం వాడిపోయింది. అది చూసి చిన్నగా నవ్వుకొని, నాయన, మీ ఆరాటం నాకు అర్థమవుతుంది. జీలకర్ర బెల్లం పెట్టే వరకు వధువు వరుడు ఒకరినొకరు చూసుకోరాదు. మీకు కష్టమే అయినా శాస్త్రాన్ని పాటించడం ఉత్తమం అన్నారు పంతులు గారు. వాడిపోయిన రిషి వదనాన్ని చూసి నవ్వు ఆపుకుంటూ రిషి నిరాశగా, మీరు చెప్పాక తప్పుతుందా పంతులు గారు? అలాగే కానివ్వండి అంటూ పంతులు చెప్పినట్టుగా పూజ చేస్తూ ఉన్నాడు. పచ్చని పెళ్లి పందిర్లో పసిడి కాంతితో మెరిసిపోతూ అప్పుడే విరిసిన కలువ పువ్వులా ఉన్న హర్షిని రెప్పకాలం పాటు మైమరిచిపోయి చూశారు అక్కడున్న వారంతా. అందరి చూపులు తన మీదే ఉండడంతో కాస్త అసౌకర్యంగా అనిపించిన సిగ్గుతో కూడిన నవ్వు మాటున ఆ ఇబ్బందిని దాచేసి పుణ్యశ్రీగా తన జీవితాన్ని పరిపూర్ణం చేయాలని కోరుకుంటూ పెళ్లి మండపంలో తన పాదాన్ని మోపింది హర్షి. తల కొంచెంగా పైకెత్తి రిషి కోసం చూసింది. అప్పటికే తెర అడ్డుగా పెట్టడంతో అని నిట్టూర్చి ముందుకు నడిచి పంతులు చేతికి తన చేతిలో ఉన్న కొబ్బరి బొండాన్ని అందించింది. పారాణితో అందంగా మెరుస్తున్న హర్షి పాదాలను మొదటగా చూశాడు రిషి. ఆ తర్వాత తలెత్తి చూద్దామన్నా ఈలోగా హర్షి తెరకి అటువైపు ముందే కూర్చోవడంతో హర్షిని చూసే ఛాన్స్ రాలేదు. వారికి కాస్త దూరంలో కూర్చుని పెళ్లి తంతు చూస్తున్న పార్వతమ్మని చూస్తూ, అమ్మాయికి అమ్మ నాన్న లేరు కదా, మరి కన్యాదానం ఎవరు చేస్తారు అని అడిగారు పంతులు గారు. వయసు ప్రభావమో, మనవరాల్ని మనవడిని చూసి కలిసిన ఆనందమో, అసలు ఈ విషయమే మర్చిపోయింది పార్వతమ్మ. అయ్యో దేవుడా, ఎంత పని చేశాను! హడావిడిలో నేను ఈ సంగతే మర్చిపోయాను. ఇప్పుడు ఎలా అని కంగారుగా తల పట్టుకొని ఆలోచనలో పడింది పార్వతమ్మ. హర్షికి ఏడుపు తన్నుకొచ్చింది. అది ముందే పసిగట్టిన రిషి ముందే వార్నింగ్ ఇస్తూ, అమ్ము, డోంట్ క్రై, ఏడిస్తే చంపేస్తాను అన్నాడు తెర చాటు నుండి. మరేం చేయను బావా, ఏడుపు కాక ఇంకేం మిగిలింది? ఇప్పుడు కన్యాదానం ఎవరు చేస్తారు? అమ్మమ్మ చేయకూడదు, ఆకాష్కి పెళ్ళవలేదు, వీళ్ళే కదా ఇక్కడ మనకుంది అంది హర్షి ఏడుస్తూ. నీకు చెప్పానా ఏడవద్దని? పెళ్లి చేసుకోవాలనుకున్న వాడిని ఇవన్నీ ఆలోచించలేనా? నువ్వు ప్లీజ్ కాసేపు వెయిట్ చేయి అంటూ ఆకాష్కి సైగ చేశాడు రిషి. తను కూడా అందుకే వెయిట్ చేస్తున్నట్టు రిషి సైగ చేయగానే వెంటనే పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో చెప్పాడు. అంతా విని, నువ్వు చెప్తుంటే బాగానే ఉంది కానీ పని అవుతుందా అంది పార్వతమ్మ భయంగా. అంతా నీ చేతుల్లోనే ఉంది నానమ్మ, నువ్వు ఈ పని నువ్వు మాత్రమే చేయగలవు అన్నాడు ఆకాష్ ధైర్యాన్ని ఇస్తూ. సరే అంటూ ముందు వరుసలో కూర్చుని ఏం జరుగుతుందా అని ఆతృతగా చూస్తున్న అవినాష్ని చూసి, రే చిన్నోడా, ఇటు రా అంటూ పిలిచింది పార్వతమ్మ. ఆ పిలుపు విని వెంటనే లేచి ఎంతో వినయంగా పార్వతమ్మ దగ్గరకు వచ్చి, చెప్పమ్మా అన్నాడు. నీ పెళ్ళాంని కూడా పిలువు, చెప్తా అంది పార్వతమ్మ. ఎందుకు అన్నాడు అర్థం కాక. పిలువ, ముందు చెప్తాను అంది. సరే అంటూ తన భార్యని పిలిచాడు అవినాష్. తను కూడా వచ్చాక, ఇప్పుడు చెప్పమ్మా అన్నాడు అవినాష్. మీరిద్దరూ కలిసి హర్షితో పూజ చేసి కన్యాదానం చేయండి అంది పార్వతమ్మ. ఒక్కసారిగా అవినాష్ కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయ్యింది షాక్తో. అమ్మ, నువ్వేమంటున్నావు అన్నాడు. చెవుడేమైనా వచ్చిందేంట్రా? హర్షి అమ్మ నాన్న తరపున మీరే కన్యాదానం చేయండి అన్నాను అంది విసుగ్గా. మేమే ఎందుకు, ఇంకెవరినైనా అడుగు. అయినా రిషికి నేను బాబాయ్నవుతాను, హర్షికి మావయ్యను, నేనెలా చేయగలను అన్నాడు తలదించుకుని ఇబ్బందిగా కళ్ళు అటు ఇటు తిప్పుతూ. జరుగుతున్న హంగామాని దూరం నుండి చూస్తున్న గోవింద్ వీళ్ళ దగ్గరకు వచ్చి ఏమైందని అడిగాడు. అక్కడే ఉన్న ఆకాష్ అంతా వివరించి, చూడు నాన్న, బాబాయ్ ఒప్పుకోవట్లేదు అన్నాడు అవినాష్ మీద కంప్లైంట్ ఇస్తున్నట్టుగా. నేనెలా చేస్తాను అన్నయ్య, అమ్మకు చెప్తుంటే అర్థం కావట్లేదు అంటూ గోవిందుని కళ్ళతోనే అర్థిస్తూ, ప్లీజ్ అన్నయ్య, నేను ఈ పని చేయలేను అన్నట్టు చూస్తున్నాడు అవినాష్.
నేనున్నాను అన్నట్టుగా కళ్ళు ఆర్పి. అవి అంటుంది కూడా నిజమే కదా అమ్మా, మేము ఆ పిల్లకి మావయ్యలం అవుతాం. మేమెలా చేస్తాం? అమ్మ నాన్న లేకపోతే ఏంటి? చుట్టాల్లో తనకు అమ్మ నాన్న వరుసైన వాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చోబెట్టు అన్నాడు గోవింద్. మనమంతా ఉండి కూడా ఎవరూ లేనట్టు ఎవరినో అడగమండం ఏంట్రా? ఆయన కన్యాదానం చేయడానికి వరుసలతో బంధుత్వాలతో పని లేదు. భార్యాభర్తలు కలిసి ఏ ఆడపిల్లకైనా కన్యాదానం చేయొచ్చు. పైగా నేను చిన్నోడినే చేయమనడానికి నా దగ్గర కారణం లేకపోలేదు. ఏ జన్మలో చేసుకున్న పాపమో వీళ్ళకి పిల్లలు లేరు. ఈ విధంగా అయినా ఆ లోటు తీరుతుందని, పుణ్యం మూట కట్టుకుంటారని నా ఉద్దేశం. ఆయన నాకు తెలియక అడుగుతాను, ఆస్తులు ఏమన్నా రాయాలట్రా? అంతా ఆలోచిస్తున్నావు అంది పార్వతమ్మ అవినాష్ని కోపంగా చూస్తూ. అప్పటికే వారి సమావేశం చూసి పందిట్లో గుసగుసలు మొదలయ్యాయి. అదంతా గమనించిన గోవింద్ అవినాష్ని పక్కకు తీసుకెళ్ళి, అవి అమ్మ చెప్పినట్టు చేయరా అన్నాడు భుజం మీద చేసి. నువ్వు కూడా ఏంటన్నయ్య అలా మాట్లాడతావు? చంపాలనుకున్న పిల్లకి నేను కన్యాదానం చేయడం ఏంటి? పీకల్లాగా పగ ఉన్నవాడి కాళ్ళే కడిగి నీళ్లు నెత్తించి అల్లుకోవాలా? నాకేంటి కర్మ అన్నాడు అవినాష్ అసహనంగా. తప్పదు అవి. చూడు అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు కాదంటే మనం ఇప్పటి వరకు చేసింది యాక్టింగ్ అని అందరికీ తెలిసిపోతుంది. ఇప్పటికే ఇంటి విషయంలో గొడవపడి ఊర్లో జనాల దృష్టిలో నువ్వు చెడ్డవాడివయ్యావు. దాన్ని పోగొట్టుకోవాలంటే నువ్వు ఇప్పుడు ఈ పని చేయాల్సిందే అన్నాడు గోవింద్. నువ్వైనా చెప్పన్నయ్య, నా మనసు ఈ పని చేయడానికి ఒప్పుకోవట్లేదు అన్నాడు అవినాష్ ఎటు తేల్చుకోలేక. నేను నీ గురించే ఆలోచించే చేయమని చెప్తున్నాను. నా మాట మీద ఏమైనా గౌరవం ఉన్నా నువ్వు వచ్చి పూజ చేస్తున్నావు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం అవి అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు గోవింద్. టెన్షన్గా కూర్చున్న పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి, వాడు వస్తాడు, నువ్వు ఆ ఏర్పాట్లు చూడమ్మా అంటూ రిషిని చూశాడు. తన వైపు చూడకుండానే ఏదో సాధించినట్టుగా గర్వంగా నవ్వుతున్న రిషిని చూసి లోపల బద్దలైన అగ్నిపర్వతంలా గుండె మండిపోతున్న పైకి కవర్ చేస్తూ రిషినే గురుగా చూస్తూ వెళ్ళి అక్కడ ఉన్న పెద్ద మనుషుల దగ్గర కూర్చుని వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మొహం మార్చుకొని వచ్చిన అవినాష్ చేతికి పట్టుబట్టలు ఇస్తూ, ఈ బట్టలు మార్చుకునిరా, ముహూర్తానికి టైం అయిపోతుంది అంటూ తొందర పెట్టింది పార్వతమ్మ. అలాగే అంటూ ఏడుపు మొహంతో వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడు అవినాష్. హర్షికి చెరోవైపు కూర్చున్న అవినాష్ దంపతులు తనతో కలిసి పూజ చేసి ఆ తర్వాత రిషి కాళ్ళు కడిగి హర్షి చేతిని రిషి చేతిలో ఉంచి పంతులు గారు చెప్పిన కన్యాదానం మంత్రం చదువుతూ కన్యాదానం చేశారు. ఈ తంతు జరుగుతున్నంతసేపు అవమాన భారంతో అవినాష్ దించిన తల ఎత్తలేదు. రిషి వైపు కన్నెత్తి చూడలేదు. హర్షి మాత్రం తన అమ్మ నాన్న స్థానంలో పూజ చేస్తున్న అవినాష్ చేపట్టుకొని థ్యాంక్స్ మావయ్య అంది చిన్నగా. అప్పుడు తల తిప్పి నవ్వుతున్న హర్షిని చూశాడు. చనిపోయిన తన చెల్లెలు నందిని రూపమే హర్షిలో కనిపించింది అవినాష్కి. ఇబ్బందిగా చూపు తిప్పుకొని చేయాల్సిన కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇద్దరి చేతిలో జీలకర్ర బెల్లం పెట్టి మంత్రం చదివి ఒకేసారి ఇద్దరి తలపై పెట్టించడంతో అప్పటి వరకు వారి మధ్య ఉన్న తెర తొలగింది. ఒకరినొకరు చూసుకునే ఆ క్షణం కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఇద్దరి మనసుల భావోద్వేగం అంతా కళ్ళలో చేరి కన్నీళ్ళలో ధారగా కారుతుంటే ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుచుకుంటూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. ఇద్దరిని మురిపెంగా చూస్తూ వచ్చిన బంధువులందరూ అక్షింతలతో మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. బావా, ఈ టైంలో అమ్మ నాన్న అత్తయ్య మావయ్య కూడా ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారో కదా. నాకు తెలిసి మనకన్నా వాళ్ళే ఎక్కువ సంబరపడిపోయేవారు అంది రిషి కళ్ళలోకి చూస్తూ. వాళ్ళు ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి కళ్ళు మూసుకుని మనసులో వాళ్ళని తలుచుకొని చూడు, మన ఎదురుగా కనిపిస్తారు అన్నాడు రిషి. నిజంగా అన్నట్టు చూసింది ఆశ్చర్యంగా. అవును అన్నట్టు కళ్ళు ఆర్పి ట్రై చెయ్యము అన్నాడు రిషి. సరే అంటూ కళ్ళు మూసుకుని అందరినీ తలుచుకుని కళ్ళు తెరిచింది. తన్నే చూస్తున్న రిషిని చూసి ఎక్కడా అంటూ కళ్ళెగరేసింది. పక్కకి చూడు అంటూ తను కూడా కళ్ళతోనే జవాబిచ్చాడు. అక్కడున్న బందీ పరివారం అంతా ఫ్రీజ్ అయిపోయి తన అమ్మ నాన్న రిషి అమ్మ నాన్న నవ్వుతూ తమనే చూస్తున్నట్టు కనిపించగానే ఇదెలా సాధ్యం అన్నట్టు రిషిని చూసింది సంభ్రమాశ్చర్యంతో. చెప్పాను కదా, వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు, మనల్ని చూస్తూ ఉంటారని అన్నాడు రిషి. ఐ లవ్ యూ బావా అంది హర్షి నవ్వుతూ.
పంతులు గారి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు. ముహూర్తం టైం అవుతుంది, మాంగళ్యధారణ చేయాలి. అమ్మా, నువ్వు వచ్చి అబ్బాయి పక్కన కూర్చోమని చెప్పడంతో లేచి రిషి పక్కన కూర్చుంది. మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా కంటే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం అనే మంత్రం పంతులు చదువుతూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ హర్షి మెడలో 3 ముళ్ళేస్తున్నాడు రిషి. తల్లిని ఎంతో అపురూపంగా చేత్తో తడుముతూ దానికోసం రిషితో ఎన్నిసార్లు గొడవ పడిందో అవన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలి తన కోరిక ఇంత త్వరగా నెరవేర్చినందుకు తలెత్తి తాళి కడుతున్న రిషి వైపు చూసి థ్యాంక్ యూ బావా అంది కంటి నిండా ఆనంద బాష్పాలతో. బదులుగా చిన్నగా నవ్వి హర్షి నుదిటిన ముద్దు పెట్టి పంతులు ఇస్తున్న అక్షంతాలు తీసుకుని తన కాళ్ళు మొక్కుతున్న హర్షి తలపై వేసి నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి హర్షి అని మనసులో అనుకుంటూ ఆశీర్వదించాడు. ఇద్దరిని చూసి తెగ సంబరపడిపోతూ చేత్తో మొట్కలు విరుస్తూ దిష్టి తీసి కళ్ళ నీళ్లు తుడుచుకుంది పార్వతమ్మ. ఆకాష్ ఆనందానికి అయితే అవధుల్లేవు. అక్షింతలేసే ఛాన్స్ లేకపోవడంతో ఆనందంతో చప్పట్లు కొట్టాడు. ఓ పక్క హర్షి రిషి ఆనందాన్ని, మరోపక్క ఆకాశ్ సంబరాన్ని చూస్తున్న చారు నిజంగా ఈరోజు నా లైఫ్లో మర్చిపోను. ఇంత స్వచ్ఛమైన మనసులు గల వీళ్ళందరికీ ఎవరి వల్ల కూడా ఏ హాని జరగకుండా చూడు స్వామి, ఏ చెడు దృష్టి వీళ్ళ మీద పడకూడదు అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంటున్నా. చారు మీదకి ఎవరికి కనిపించకుండా పూలు విసిరేశాడు ఆకాష్. తన మీద ఏదో పడినట్టుగా అనిపించడంతో ఆలోచనలో నుండి బయటకు వచ్చి తన మీద ఉన్న పూలను చూసి అది ఆకాష్ పనేనని గుర్తించి ఎదురుగా ఉన్న ఆకాష్ని కోపంగా చూసింది. తన దగ్గరికి వచ్చి ఇక్కడ పెళ్ళి జరుగుతుంటే తమరి ధ్యాస ఎక్కడుంది మేడం, కొంపదీసి మన పెళ్ళిని ఊహించుకున్నావా అన్నాడు ఆకాష్. హలో, నువ్వు ఎక్కువ ఊహించుకోకు అంది చారు. నిజం చెప్పు చింతపండు, పర్లేదు నేనేమనుకోను అన్నాడు ఆకాష్. నిజం కాదు కదా, అబద్ధంగా కూడా ఏమనుకోవట్లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది చారు. ఏమైంది పిల్లకి, మాట్లాడితే చాలు కారాలు మిరియాలు నూరేస్తుంది అనుకొని తన వెనక్కి వెళ్ళాడు ఆకాష్. వెనక్కి కూడా తిరిగి చూడకుండా దానిలో తానే గొనుక్కుంటూ వెళ్ళిపోతున్న చారు చేపట్టుకొని ఆపి ఓ చింతపండు, ఏమైంది నీకు అన్నాడు ఆకాష్. ఏమవుతుంది, నేను బాగానే ఉన్నాను అంది చారు ఆకాష్ చేతిని విడిపించుకుంటూ. నిన్ను అంటూ ఒక అడుగు ముందుకేసి ఎవరైనా చూస్తారేమో అన్న అనుమానంతో చుట్టూ చూసి నాతో రా అంటూ చేపట్టుకుని పక్కకి లాక్కెళ్ళాడు. ఇప్పుడు చూడు, చూస్తుంటే నా మీద కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది, నేనేం చేశాను అని అడిగాడు ఆకాష్. ముందు నా చెయ్యి వదులు, అక్కడ పెళ్ళి జరుగుతుంటే మనం ఇక్కడ మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు, తర్వాత మాట్లాడదాం అని చెప్పి ఆకాష్ని చూసింది. సైలెంట్గా తన్నే చూస్తున్నాడు. నా వల్ల ఏమైనా హర్ట్ అయితే సారీ చింతపండు అన్నాడు. నేను చెప్పానా, నీకు నువ్వే అన్నీ ఊహించుకోకు అంది చారు. నువ్వు చెప్పనవసరం లేదు, నన్ను గుచ్చుతున్న నీ చూపుల్లో నా మీద కోపంగా ఉన్నావని అర్థమవుతుంది అన్నాడు చారుని హక్ చేసుకుని. ఆకాష్, ఎవరైనా వస్తారు అంది చారు కంగారుగా చుట్టూ చూస్తూ. ఎవరు రారు, చూడకూడదనే కదా ఇక్కడికి తీసుకొచ్చింది, కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదు, పోవే అంటూ చారుని వదిలిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆకాష్. వెళ్తున్న ఆకాష్ని చూసి నవ్వుకుంటూ అలా చెప్తే కానీ నువ్వు వెళ్ళావు కదా అనుకుంది. హర్షి రిషి ఒకరి తర్వాత ఒకరు కొన్ని మంత్రాలు ఉచ్చరించాక తరంబ్రాల వేడుక, సప్తపది, అరుంధతి నక్షత్ర దర్శనంతో ఘనంగా ఇద్దరు వివాహ వేడుక ముగిసింది. పసుపు బట్టలతో ఇంకా అందంగా కనిపిస్తున్న ఇద్దరికి పందిట్లోనే పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీసింది పార్వతమ్మ. అందరూ ఎవరి మాటల్లో వారుండగా హర్షి చేపట్టుకుని చిన్నగా నొక్కి ఇప్పుడు హ్యాపీనా అనుకుంది సాధించావు కదా అని అడిగాడు రిషి. హ్యాపీనా అని చిన్నగా అడుగుతావేంటి బావా, ఒకసారి నా కళ్ళలోకి చూడు తెలుస్తుంది అంటూ రిషిని చూసింది. తల తిప్పి హర్షి కళ్ళలోకి చూశాడు. కంటి నిండా నీళ్లతో ఉన్న హర్షి కళ్ళను తుడుస్తూ నాకు తెలుసు ఇవి ఆనందంతో వచ్చేవని, అయినా సరే నీ కళ్ళల్లో నీళ్లు నేను చూడలేనమ్ము అన్నాడు రిషి. థ్యాంక్ యూ బావా, నాకు తెలుసు నువ్వు ఏదైనా డెసిషన్ తీసుకున్నావంటే దాన్ని మార్చుకోవని, దాని గురించి మళ్ళీ ఆలోచించవని, నేనంటే నీకు ఇష్టమని తెలుసు,
కానీ నా కోసం నీ నిర్ణయాలను కూడా మార్చుకునేంత ఇష్టం అని అనుకోలేదు. థ్యాంక్ యూ అంది రిషి చేతిని తన చేతులకు పోనిస్తూ. అప్పటి వరకు నవ్వుతున్న రిషి ఫేస్ సీరియస్గా మారిపోయింది. బదులు ఇవ్వకుండా మౌనంగా నించున్నాడు. తనున్న ఆనందంలో రిషి హావభావాల్ని పట్టించుకోలేదు హర్షి. ఈలోగా పార్వతమ్మ పిలవడంతో ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్ళారు. రిషి చేతికి డబ్బులు ఇచ్చి పంతులు గారికి ఇవ్వమంది. ఇవెందుకు, నేను ఇస్తాను అంటూ తిరిగి ఇచ్చేయబోయాడు రిషి. కన్నా అంటూ కోపంగా చూసింది పార్వతమ్మ. ఈ టైంలో ఆర్గ్యుమెంట్ అనవసరమని భావించి హర్షితో కలిసి సంభావన ఇచ్చి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. పార్వతమ్మ ఇద్దరి దగ్గరకు వచ్చి, కన్నా ఇంటికెళ్ళే ముందు ఇంకో పని చేయాలి నాన్న అని అడిగింది. ఏంటి నాన్నమ్మ అని అడిగాడు రిషి. ఇబ్బంది పడుతూ సంకోచిస్తూ ఉంది పార్వతమ్మ.